శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూ వరల్డ్ ఛానల్. కర్కాటక రాశి వారికి రాబోయే 2026 నుండి 30 వరకు ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి, అసలు కర్కాటక రాశి వారి లక్షణాలు ఏంటి, వారి స్వభావం ఏంటి, ఏ సంవత్సరాల్లో రాణించగలుగుతారు, వారికి పనికి వచ్చే రంగాలు, ఇలా ఎన్నో విషయాలు సవివరంగా తెలుసుకుందామండి. సో ఈ రాశి వారు చాలా భావోద్వేగ పరులు. చిన్న విషయానికి మనసులో చాలా లోతుగా ఫీల్ అవుతారండి. ఇతరుల బాధను తమదిగా ఫీల్ అవుతారు. ఇతరుల కోసం తాము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. చాలా త్వరగా అనుబంధాలు ఏర్పరచుకుంటారు. సంబంధాల్లో చాలా గాఢమైన బంధం కోరుకుంటారు. హృదయపూర్వకంగా కూడా ప్రేమిస్తారండి. అలాగే అదే స్థాయిలో స్పందన కూడా ఎదుటి వారి నుంచి ఆశిస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారి హృదయం చాలా ప్రామాణికంగా ఉంటుంది. మనసులో ఉన్నదే నేరుగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది వీరికి. ఇవాళ చెప్పింది రేపటికి దాచుకోవటం కష్టం. మనసులో పెట్టుకుంటూ ఉండగానే ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి అనేది వస్తూ ఉంటుంది వీరికి స్ట్రెస్ వల్ల. అందుకే ఈ రాశి వారు పారదర్శకంగా మాట్లాడతారని చెప్పవచ్చండి. నిజాయితీగాను భావోద్వేగంతోనూ మాట్లాడటం అనేది వీరి సహజ స్వభావము. కానీ ఇందువల్ల చాలాసార్లు అపార్థాలు కూడా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే నేరుగా మాట్లాడే స్వభావం కొందరికి కఠినంగా అనిపించవచ్చు ఎదుటి వాళ్ళకి. కర్కాటక రాశి వారు ఉన్నటువంటి మరో లక్షణం ఏంటంటే మర్చిపోవటం. చిన్న చిన్న పనులు, వస్తువులు ఎక్కడ పెట్టారో, డబ్బు ఎక్కడ ఖర్చు అయిందో మర్చిపోతూ ఉంటారు. ఇది వారి మానసిక వేగం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ లాంటిది. ఈ యొక్క రాశి వారికి నియంత్రణ, క్రమశిక్షణ చాలా చాలా అవసరం అండి. ఓపిక, ప్లానింగ్, టైం మేనేజ్మెంట్ కనుక పెంచుకోగలిగితే అద్భుత ఫలితాలు రాణించగలుగుతారు. కర్కాటక రాశి వారికి అనుకూలమైన రాశుల గురించి కనుక మనం చూస్తే మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి. సో ఈ 5 రాశుల వారితో అనుబంధాలు బాగా ఏర్పడతాయి. సపోర్ట్ కానీ, గైడెన్స్ కానీ, మోటివేషన్ ఇవన్నీ కూడా ఈ రాశుల వాళ్ళ నుండి బాగా వస్తాయండి. అందులో కూడా వృశ్చికము, మీనము, సింహము ఇవి కర్కాటక రాశికి టాప్ లెవెల్ అంటే కంపాటబుల్ రాశులు అని చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళతో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారు చాలా సేఫ్గా, పాజిటివ్గా ఫీల్ అవుతారండి. 26 ఏళ్ల వయసు, ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది కర్కాటక వారికి. ఈ వయసు దాటిన తర్వాత జీవితం రంగులమయంగా మారుతుంది అని చెప్పవచ్చండి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాలైతేనేంటి, ఆలస్యాలు నెమ్మదిగా మెల్లిమెల్లిగా తగ్గడం మొదలవుతుంది. పాజిటివ్ అవకాశాలు, మంచి పరిచయాలు, మంచి అనుభవాలు ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా జీవితంలోకి వస్తాయి వీరికి. 29 నుంచి 33 సంవత్సరాల మధ్య ఇది ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది వీరికి. ఈ కాలంలో వీరు చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించే అవకాశం బలంగా ఉంటుంది. మనము ఇప్పుడు ఏంటంటే 2030 వరకు గ్రహాల యొక్క సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మొదటిగా శని గ్రహం గురించి. ప్రస్తుతానికి శని మీనంలో 9వ స్థానంలో ఉన్నారు కదా. సో అంటే 9వ స్థానం అంటే భాగ్యం కదా. సో భాగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆలస్యము, అడ్డంకులు రావచ్చు. 9th హౌస్ అంటే భాగ్యమే, కానీ శని వల్ల కొంచెం స్లో అవ్వచ్చు. జూన్ 2027లో శని మీకు 10వ రాశిలోకి వస్తారు, మేషరాశిలోకి. దాదాపు 2.5 సంవత్సరం పాటుగా కర్మస్థానంలో ఉంటారండి. ఈ కాలంలో మీ పని స్వభావం పూర్తిగా మారిపోతుంది.